To explain today's importance of the day, I would like to call Tejaswini ma'am to come forward and tell about it. Today is World Book and Copyright Day. World Book and Copyright Day was celebrated on 23rd April in every year. It is significant for several reasons. Firstly, it promotes reading, publishing, and copyright protection worldwide. Secondly, it celebrates the importance of books as a tool for education, information, and cultural enrichment. What is World Book Day? World Book Day was created by UNESCO on 23rd April in 1995 as a worldwide celebration of books and reading. World Book Day is marked in over 100 countries around the globe. What is copyright? Copyright refers to the legal right of the owner of intellectual property. In similar terms, copyright is the right to copy. Copyright is a legal term used to describe the rights that creators have over their literary and artistic works. Copyright is federal law. Many types of works are eligible for this copyright protection. For example, audiovisual, music, advertisements, movies, online videos, books, and maps. This celebration of Worldwide Book and Copyright Day let's reflect on the profound impact literature has on our lives. Let us continue to cherish the written word, to defend the rights of others, and to promote literacy to all. Together we can bring a future where books remain a cornerstone of enlightenment and inspiration for generations to come. Thank you. Have a nice day. అందరికీ శుభోదయం. నా పేరు యజ్ఞ. నేను 9వ తరగతి చదువుతున్నాను. రేపు అనగా ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం. ఈ రోజు మనం పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. పంచాయతీ గ్రామం స్థాయిలో ఉండే అతి ప్రాచీనమైన పాలన వ్యవస్థ. దీనిని స్థానిక స్వపరిపాలన వ్యవస్థ అని, పంచాయతీ రాజ్ అని అంటారు. 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా 1994లో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని చేసింది. పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. అప్పట్లో 5 సాధారణ వృత్తుల ప్రతినిధులతో ఉండేది. నీటి దీపాల ఏర్పాటు, నిర్వహణ, ఆరోగ్య, పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమం, ప్రాథమిక పాఠశాలల స్థాపన, రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధుల నిర్వహణ మొదలైనవి. పంచాయతీ రాజ్ అధ్యక్షుడిని సర్పంచ్ అంటారు. ఈరోజు మన పాఠశాలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి ఒక చిన్న నాటకం చేయబోతున్నారు. మనందరం వారిని కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. ధన్యవాదాలు. నా పేరు వాసు. నేను 8th క్లాస్ నుండి వస్తున్నాను. నేను ఈరోజు పంచాయత్ రాజ్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మనం గ్రామంలో ఉన్న సమస్యలని తెలుసుకుని వాటిని పరిష్కరిద్దాం. మొదట సమస్య. నమస్కారం అందరికీ. నా పేరు పుష్పక్ సాయి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఉంటున్నాను. నమస్కారం అయ్యా. నా పేరు రామయ్య. మా వీధిలో నీటి సమస్య ఉంది. అసలే వేసవి కాలం, నీరు సరిగ్గా రావడం లేదు. మంచినీరు లేక పిల్లలు అనారోగ్యాల పాల్పడుతున్నారు. దయచేసి నీటి సమస్యని చూడండి అయ్యా. ఇది వేసవి కాలం, నీటి కొరత
సమస్యని తప్పకుండా పరిష్కరిస్తాం. ఇప్పుడు రెండో సమస్య గురించి తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. నా పేరు శ్రీకర్. నేను రైతు కోర్సుకి పాల్గొస్తున్నాను. నమస్కారం అందరికీ. నేను వెంకటనగర్ సంపతిగా ఉంటున్నాను. నమస్కారం అయ్యా. నా పేరు కృష్ణ. మా ఊరిలో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదు. చీకటి పడ్డాక బయటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. కావున దయచేసి విద్యుత్ సదుపాయాన్ని సరిగ్గా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ అసౌకర్యాన్ని చింతిస్తున్నాను. విద్యుత్ శాఖ వద్దకు సంప్రదించి ఈ నివారణకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మూడో సమస్య గురించి కూడా తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. నా పేరు నందవతి. నమస్కారం అమ్మ. నా పేరు జానవి. మన గ్రామ నమస్కారం అమ్మ. నా పేరు జానవి. మన గ్రామ ఆసుపత్రిలో డాక్టర్స్ సమయానికి ఉండట్లేదు. సరైన మందు ఉండట్లేదు. ఏమైనా ఆరోగ్య పరిస్థితి వస్తే పట్టణానికి వెళ్ళాల్సి వస్తుంది. అయ్యా, సరైన వైద్య సదుపాయాలు కల్పించండి. తప్పకుండా డాక్టర్ని పిలిపించి మాట్లాడతాను. మందుల అధికారితో సంప్రదించి అవసరమైన మందులు తెప్పించే ఏర్పాటు చేస్తాను. నా ప్రజల ఆరోగ్యం సంక్షేమం నాకు ముఖ్యం. నాలుగో సమస్య గురించి తెలుసుకుందాం. నమస్కారం అయ్యా. నమస్కారం అందరికీ. నా పేరు నందిత. నేను 5వ తరగతి చదువుతున్నాను. నమస్కారం అయ్యా. మన ఊరి పాఠశాలలో పరిశుభ్రత లేదు మరియు పిల్లలకు తగిన సదుపాయాలు లేవు. దయచేసి చూడండి అయ్యా. సరే, తప్పకుండా చూద్దాం. పిల్లల చదువు మరియు ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఐదో సమస్య గురించి తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. నా పేరు ప్రవీణ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఒక మామూలు పల్లెటూరి అమ్మాయిని. నమస్కారం అమ్మ. నమస్కారం. మా ఊరిలో ప్రభుత్వ సారాయి దుకాణం ఉంది. మా ఇళ్లలో మగవాళ్ళు పని నుండి నేరుగా అక్కడికే వెళ్తున్నారు. వచ్చిన సంపాదనంతా ఖర్చు పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ దుకాణాన్ని ముగించటమ్మా. ఇది మన ఒక ఊరు కాదు, మన దేశం అంతటా ఉంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించలేము. అయినా సరే తప్పకుండా మద్యపానం నిషేధం కోసం ప్రయత్నిస్తాను. ఇంకా మీకు ఏమైనా సమస్య ఉంటే అర్జీ పెట్టుకోండి. మేము ఆ సమస్యలు తెలుసుకొని తప్పకుండా పరిష్కరిస్తాం. ధన్యవాదాలు.
Raj Day. Panchayati Raj Day. This day is celebrated on April 24th. Marks an important step in our nation's journey towards strong local self-governance. In 1992, India took a bold step. The government decided to give more power to the people at the village level. This new system called the Panchayati Raj system was born. Imagine it as a tree with its roots in our villages and its branches reaching out to the central government. Panchayati Raj is like a school for democracy. It gives a chance to everyone to take part in the decision-making process. It's not just about a handful of people deciding what's best for everyone. It's about each and every one of us having a say in how our village, our town, our district is run. On Panchayati Raj Day, we celebrate the spirit of democracy. We celebrate the fact that each one of us has the right to shape our own future. We also remember our duties, the duty to vote, the duty to participate, and mostly importantly, the duty to make our voices heard. But this journey is not over. There is still lot to be done. We need to ensure that every village, every town in our country benefits from the Panchayati Raj system. We need to make sure that the voice of every Indian, no matter how small or big, is heard. So on this Panchayati Raj Day, let us pledge to do our part. Let us make our democracy stronger, our voices louder, and our future brighter. Thank you and have a nice day.